అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎండు చేపల పులుసు అయితే పెడదాం. ఇంటి దగ్గర నుండి అయితే వచ్చే మనకి ఎండు చేపలు. ఇందులోకి అయితే ఆలుగడ్డ అంటే బంగాళదుంప అయితే యాడ్ చేస్తున్నాం పులుసులోకి. అలాగే ఒక టొమాటో, అలాగే ఒక ఆనియన్, అలాగే ముందుగా శుభ్రం చేసుకున్న మన ఎండు చేపలు అయితే ఫ్రై చేసుకుందాం. ఎండు చేపలను ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క విడిపోకుండా అయితే ఉంటుంది. మనం కూర తినేటప్పుడు ఫ్రై చేసుకుని అయితే ప్లేట్లో తీసుకుందాం. తర్వాత ఇలా చేసుకుంటే కూర చాలా అయితే బాగుంటుంది. ఎండు చేప ఎప్పుడైతే విడిపోకుండా ఉంటుందో అప్పుడే కూర టేస్ట్గా అయితే ఉంటుంది. విడిపోతే ఇంకా మనం తినబుద్ధి అవ్వదు చాలామందికి. అలాగే ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఫ్రై అయిన కాసేపటికి అలాగే టొమాటో కూడా యాడ్ చేద్దాం. ఇదిగో ఈయనే భీమవరం స్టైల్లో అయితే ఈరోజు చేద్దామని చెప్పాడు. ఈ వంట మనిషిని మేము ఇండియా నుండి అయితే రప్పించాం ఇక్కడికి కోయిట్లో వంటలు చేయడానికి. ఈయన స్టైల్లో అయితే వండుతున్నారు ఈరోజు. భీమవరం అంట, ఈ భీమవరం స్టైల్లో అయితే ఈరోజు వండుతున్నాడు వంట. అలాగే బంగాళదుంప కూడా యాడ్ చేస్తాం. చూసారా ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఎలాగైనా ఒక మగోడు కూర వండాడంటే ఒక అద్భుతం మాట. చాలా బాగుంటుంది. చూసారా. అలాగే ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేద్దాం. ఎండు చేపలు కూడా ఫ్రై చేసిన ఎండు చేపలు. ఇలా బ్యాచులర్లు ఈ విధంగా అయితే చేసుకోవాలి. మసాలా కూడా వేసుకుందాం. అలాగే చింతపండు పిక్క కూడా వేసుకుందాం. నాకు ఇంకా రైస్ అయితే చాలా బాగుంది. రైస్ తింటాం. ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి కూడా తీసుకున్నాం. చూసారా చేప ఎలా ఉందో. చేపలాగానే ఉంటుంది చేప ఫ్రై చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.